ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని మీద విశ్వాసముతో నీతిగా జీవించే వ్యక్తులు కష్టాలు పరీక్షలు ఎదురైనా తమ నీతి మార్గాన్ని విడవరని, అంతేకాక వారు ఆత్మీయంగా మానసికంగా విశ్వాసపరంగా మరింత బలపడతారని, దేవుని మార్గం ఎంచుకున్నవారు పరిస్థితులు ఎలాంటివైనా న్యాయం సత్యం విశ్వాసం నుంచి వెనకడుగు వేయరని, ఈ స్థిరత వారిని రోజు రోజుకు బలవంతులను చేస్తుందని తెలియజేస్తుంది. అంటే వారు దేవుని సత్యం నీతి న్యాయం పట్ల స్థిరంగా ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా తప్పు మార్గం ఎంచుకోరు. కష్టాలు ఎదురైనా వారు ఆత్మబలంతో విశ్వాస బలంతో ఎదుగుతారు. ప్రతి పరీక్ష వారిని మరింత శక్తివంతులుగా చేస్తుంది. ఉదాహరణకు, యోబు అన్ని కోల్పోయాడు. అతని స్నేహితులు అతనిని దూషించారు. దేవుడు నిన్ను వదిలేశాడని అన్నారు. కానీ యోబు దేవునిపై నమ్మకం కోల్పోలేదు. తర్వాత దేవుడు అతనికి రెండింతల ఆశీర్వాదం ఇచ్చాడు. కష్టాల మధ్య నిలబడిన యోబు అంతకంతకు బలవంతుడయ్యాడు. అలాగే దావీదు చిన్న వయసులోనే రాజుగా అభిషేకించబడ్డాడు. కానీ సౌలు రాజు అతడిని వెంబడించాడు. అతడు పర్వతాల్లో గుహల్లో దాగి జీవించాడు. అయినా దేవునిపై నమ్మకం విడవలేదు. ఆ పరీక్షల వల్ల దావీదు మరింత బలమైన నాయకుడయ్యాడు. ప్రియులారా, దేవుని మార్గంలో నడిచే వారికి సమస్యలు వస్తాయి. కానీ ఆ సమస్యలు వారిని దెబ్బతీయవు. అవి వారిని ఆత్మీయంగా పరిపక్వత గల వారిగా చేస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యాపారి తన వ్యాపారంలో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు. ఇతరులు లంచాలు ఇచ్చి వేగంగా డబ్బు సంపాదిస్తారు, కానీ అతడు తప్పుడు మార్గం ఎంచుకోడు. మొదట్లో అతనికి నష్టాలు వస్తాయి, కానీ కాలక్రమంలో అతని పేరు విశ్వసనీయతగా మారుతుంది మరియు చివరికి దేవుడు అతనికి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అతడు తన మార్గమును విడవక బలవంతుడైన వ్యక్తిగా మారతాడు. ప్రియులారా, దేవుని మార్గం ఎప్పుడూ సులభం కాదు, కానీ అది శాశ్వత బలానికి దారితీస్తుంది. మనం దేవుని మీద విశ్వాసం ఉంచి నీతిగా జీవిస్తే పరిస్థితులు మనల్ని కాదు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని పదునుపరుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: భక్తిహీనులు త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అటివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దానిని వారు భుజింతురు, బలాత్కారము చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు అని. ప్రియులారా, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అని. సహోదరి సహోదరులారా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషముగా చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురని, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురని, వారు నీ సత్యం నీతి న్యాయం పట్ల స్థిరంగా ఉంటారని, పరిస్థితులు ఎలా ఉన్నా తప్పు మార్గం ఎంచుకోరని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ మార్గంలో నడిచే వారికి సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు వారిని దెబ్బతీయవు గనుక అవి వారిని ఆత్మీయంగా పరిపక్వత గల వారిగా చేస్తాయి గనుక మేము కష్టాలు ఎదురైన విశ్వాసమును విడవక ఆత్మబలంతో విశ్వాస బలంతో ఎదిగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ పరిశుద్ధ స్థలములో నిలిచినట్లు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటూ నీ వలన ఆశీర్వాదమును నీతిమత్వమును పొందుకొనుటకు కృప చూపమని
పట్టపగలగు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు మా మార్గము అంతకంతకు నీవే తేజరిల్ల చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.